ప్రస్తుతం ఉన్న పరిపాలన ఎలా ఉంది? 2024 ఎలక్షన్స్లోని ఏ రాజకీయ పార్టీ వస్తే బాగుంటుందా? మాకు జగన్ పార్టీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క పేదలకైనా ఉన్నోళ్ళకైనా రూపాయి ఏదైనా సరే డైరెక్ట్గా జనానికి అందుతంత తప్ప రాజకీయ నాయకులకి ఎటువంటి పరిస్థితులు కూడా ఒక పైసా కూడా అందడం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సేమ్ పథకాలు ఇస్తానంటున్నారు 2024 ఎలక్షన్స్. మరి ఎన్ని సంవత్సరాలు బట్టి చేయని పథకాలు ఇప్పుడు ఎలా వస్తాయి? అంటే ఇప్పుడు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తా అన్నారు కదా, దాని గురించి. అవును, ఇప్పుడు ఈ డబ్బులు జగన్ ఖర్చు పెట్టింది ఎక్కువ అన్నారు కదా, అప్పుడు ఎలా వస్తాయి? అంటే అప్పుడు ఎలా వస్తాయనే విషయం పక్కన పెడితే ఇప్పుడు జనాలు అటుపక్క తిరిగే మా అవకాశాలు ఉన్నాయంటున్నారు. అది అంత ఉంటుంది. అది ఏట్లేదు. ఇప్పుడైతే ఓ పంచాయతీ ప్రెసిడెంట్లకైనా ఒక ఎమ్మెల్యేకైనా సరే రావాల్సిన ఫండ్స్ అయినా ఏదైనా సరే వాళ్ళు ఏదో రకాల రూపంలో చూసుకోవాలి. కానీ జగన్ గారు చేసిన పైసా ప్రతి ఒక్క రూపాయి కూడా సరే ప్రజలకు కానీ ఎవరికైనా సరే అందవలసిన ప్రతి ఒక్క పావలతో సహా జనాలకు తప్ప రాజకీయ నాయకులకు సంబంధం లేదు. డైరెక్ట్గా అకౌంట్లో రావడం, అకౌంట్లో నుండి జనాలు మార్చుకోవడం తప్ప దీనికి ఎటువంటి పరిష్కారం లేదు. ఇప్పుడు మన సభల్లో చూస్తే ఏంటంటే క్యాపిటల్స్ గురించి, తర్వాత డబ్బులు అనవసరంగా వృధా చేస్తున్నారు పథకాలు అని చెప్పి చాలా ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. సో దాని గురించి ప్రతి ఒక్కరు ఆలు ఉండేటప్పుడు వీళ్ళంటారు, వీళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు అంటారు. కానీ ఇప్పుడు కావాల్సిన ప్రజలకు వచ్చిందల్లా ప్రజలకు వస్తుంది కదా, వాటితో సంబంధం లేదు. సో 100% జగన్మోహన్ రెడ్డి వస్తారు. జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.